అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య అత్యంత శక్తివంతమైన రోజు. సోమవారం ప్లస్ అమావాస్య కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్యగా పిలుస్తారంట. ఇలా సోమవతి అమావాస్య రావడం, ఇలా సోమవారము ప్లస్ అమావాస్య కలిసి రావడం చాలా అరుదుగా వస్తుంది. అందులోనూ అధిక జ్యేష్ఠ మాసంలో సోమవతి అమావాస్య కలిసి రావడం చాలా విశేషము. శివపురాణంలో రుద్రఖండంలో ఈ సోమవతి అమావాస్య పర్వదినం గురించి ఇలా వివరించారు. ఒకరోజు ఒక అర్చకుడు శివలింగం మీద ఒక బిల్వపత్రం ఉంచుతాడంట. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంటుంది. ఆ పత్రంలో ఉన్న చీమ శివుడి చుట్టూ, పానమట్టం చుట్టూ తిరుగుతుందంట. చీమ తిరిగిన ఆ రోజు సోమవతి అమావాస్య కావడంతో శివుడు ఎంతో సంతోషించి చీమకు వరం ఇస్తాడంట. వచ్చే జన్మలో కాశీ మహారాజుగా జన్మించమని. అలా శివుడిచ్చిన వరంతో చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి రాజుగా పుడతాడు. సోమవతి అమావాస్య రోజు తెలియకుండా చీమ ఒక్క ప్రదక్షిణ చేస్తేనే శివుడు సంతోషించి అలా వరం ఇచ్చాడు. ఇంకా సోమవతి అమావాస్య రోజు శివుడికి అభిషేకం చేసిన, ఒక ప్రదక్షిణ చేసినా కూడా చాలా మంచిదంట.